Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Aలో క్వశ్చన్ నెంబర్ 10 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే a wire of resistance 3 ohm, ఒక వైర్ యొక్క రెసిస్టెన్స్ 3 ohm అండ్ లెంత్ 10 సెంటీమీటర్. ఒక వైర్ ఉంది, ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ 3 ohm, దాని లెంత్ 10 సెంటీమీటర్. ఈజ్ స్ట్రెచ్డ్. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఆ వైర్ని మనం సాగదీయడం జరిగింది ఎంతవరకు? టు లెంత్ 30 సెంటీమీటర్. ఇక్కడ మనకి రెండు లెంత్స్ అవడం జరిగాయి కదా. ఈ లెంత్ ని L1 ఫస్ట్ లెంత్ అని, ఇది L2 స్ట్రెచ్చింగ్ తర్వాత వచ్చిన లెంత్ ఇది. అజ్యూమింగ్ దట్ ఇట్ హ్యాస్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్, వాట్ విల్ బి ఇట్స్ న్యూ రెసిస్టెన్స్? అంటే ఇది గివెన్ రెసిస్టెన్స్ అవుతుంది R1. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన న్యూ రెసిస్టెన్స్ R2. ఓకే కదా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన వర్డ్ ఏంటి తెలుసా? స్ట్రెచ్డ్ అనే దాన్ని మనం ఫస్ట్ క్యాచ్ చేద్దాం. వైర్ ఏమైంది? స్ట్రెచ్ అయ్యింది. ఎంత స్ట్రెచ్ అయ్యింది అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే L1 అనేది 10 సెంటీమీటర్ అయితే L2 అనేది 30 సెంటీమీటర్ అయింది. అంటే L2 అనేది 3 times 10 సెంటీమీటర్, అంటే 3 times L1. అంటే లెంత్ అనేది ట్రిపుల్డ్. ఇక్కడ స్ట్రెచ్డ్ ఎలా జరిగింది? 3 times ట్రిపుల్డ్ అయ్యేటట్టుగా జరిగింది స్ట్రెచ్డ్. అప్పుడు మనకి R ఈజ్ ఈక్వల్ టు రో L/A. ఈ యొక్క క్యారెక్టర్స్ లో ఎప్పుడైతే L అనేది 3 times పెరిగిందో, ఇంక్రీజ్ అయిందో, ఈ R అనేది 3² times ఇంక్రీజ్ అవుతుంది. A అనేది 1/3 times డిక్రీజ్ అవుతుంది. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఈ సిచ్యువేషన్ లో రెసిస్టివిటీగా ఎలాంటి మార్పు ఉండదు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి చూడండి. న్యూ రెసిస్టెన్స్ అడగడం జరిగింది. న్యూ రెసిస్టెన్స్. సో హియర్ సిన్స్ ది వైర్ ఈజ్ ట్రిపుల్డ్ అండ్ L2 becomes 3L1, then what about R2? L2 అంటే 3 times L1 అయింది. మరి R2 ఏమవుతుంది? 3² times R1 అవుతుంది. క్లియర్. మరి A ఏమవుతుంది? 1/3 times A1 అవుతుంది. A2 అనేది. ఓకే, సెకండ్ ఏరియా ఫస్ట్ ఏరియా 1/3 అవుతుంది. సెకండ్ రెసిస్టెన్స్ ఫస్ట్ రెసిస్టెన్స్ కి 3² times ఎక్కువ అవుతుంది. అంటే 3² times R1. అందుకే మనం ఈ టేబుల్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం, ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సో ఇది 3² times R1 అంటే మనకి R1 ఎంత ఇవ్వడం జరిగింది? 3 ohm ఇవ్వడం జరిగింది. ఓకే, 3² into 3, 3² into 9, 9 3s are 27 ohm. ఇక్కడ మనకి గివెన్ R1 అనేది 3 ohm ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కంక్లూజన్ రాద్దామా? Therefore its new resistance is 27 ohm. దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 10 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.